ఇక మాటలు కోటలు దాటుతూ ఉంటాయని మన పెద్దలు అంటూ ఉంటారు, మన పెద్దలందరూ రెగ్యులర్గా అంటుంటారు. దానికి సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు మాటలు కూడా అలాగే ఉంటాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న ఎక్కడో ఈ మధ్య చూశాను నేను, ప్రతి ఒక్కరిని అంట 120 ఏళ్ళు బతికిస్తాడంట చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తున్నారు ఏమని, 120 ఏళ్ళు నేను బతికిస్తాను, బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఒక సంజీవన్ నేను తీసుకొస్తాను, ఆ సంజీవన్ వల్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా 120 సంవత్సరాలు బతుకుతారని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, అంతెందుకు, మా గుంటూరు జిల్లాలో తురకపాలెం గ్రామంలో మెలియోడోసిస్ అని ఒక వ్యాధి, ఇంకా కూడా దాని ప్రాపర్ కన్ఫర్మేషన్ కాలేదు. ఈ వ్యాధి వల్ల 40 మంది చనిపోయారు అక్కడ. అందరూ కూడా మనం చూస్తే దాదాపుగా కూడా బిలో 45 ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ. అండ్ ఈరోజు కూడా చూసాము, ఈనాడులోనే చూసాం, ఇంకా 3 కేసులు నమోదయ్యని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈ డిజీజ్ ఏంటి, దీనికి గల కారణం ఏంటి, ఎందుకు చనిపోతున్నారు, అసలు ఇది అట్లీస్ట్ కనీసం దీని డిజీజ్ కన్ఫర్మేషన్ కానీ ఇంకా ఎందుకు దీని కాజెస్ కానీ ఇంకా కూడా ఫైండ్ అవుట్ చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. దీని మీద ఏంటి మీ యాక్షను, దీని మీద ఏం చేస్తున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, 120 ఏళ్ళు బతికించడం కాదు, 45 సంవత్సరాల కన్నా బిలో ఉన్నటువంటి వాళ్ళు 40 మంది చనిపోయి ఉన్నారు. దీన్ని చూడండి ఫస్ట్, దీనికి సమాధానం చెప్పండి, మాటలు కాదు. ఈ ప్రజల్ని కాపాడండి, ఈ ప్రజల ప్రాణాలని కాపాడండి. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, అనేక సమస్యలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. రీసెంట్గా నేను ఎవరినో కూడా కలిస్తే సమస్యలతో వస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆఖరికి ఒక సామాన్యుడి పరిస్థితి, ఒక పేదవాడు ఉద్దేశం ఏ విధంగా ఈరోజు ఉందంటే, ఈ జబ్బేదో జగనన్న ఉన్నప్పుడు వచ్చినా బాగుండమ్మా, జగనన్న ఆదుకునేవాడు, ఎటు పోవాలో అర్థం కాదు, ఈ హాస్పిటల్ పోతే లేదు మాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, మేము చూడం ఇక్కడ అంటారు, అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి, ఎటు పోవాలో అర్థం కావట్లా. ఆఖరికి ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఈరోజు వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ రాష్ట్రంలో దయచేసి ప్రజల్లోకి వచ్చి చూడండి, వీళ్ళ కన్సర్న్స్ వినండి, ప్రజల పక్షాన ప్రజలకు ఈ ఉచిత వైద్య సేవలు అందించి న్యాయం చేయండి. మా జగనన్న చేసినటువంటి న్యాయం మీరు చేయండి. లేదు మీరు కనీసం మీరు కొత్తవి చేయకపోయినా ఆ ఉన్నటువంటి ట్రస్టుని కానీ ఉన్నటువంటి ఏవైతే ఉన్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఏమున్నాయో వాటినన్నా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి. మీరు కొత్తవి చేయకపోయినా పర్లా అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము. మళ్ళీ కూడా స్పష్టం చేస్తుంది ఒకటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఒకటే కోరుతా ఉంది, మేము తీసుకొచ్చిన ఏ రిఫార్మ్స్ అయినా, మేము తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ఈ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ కానీ మేము ఏవైతే ఇవి తీసుకొచ్చాం ఇవి గొప్పగా అమలు చేశామో వీటికి అగేన్స్ట్గా వెళ్ళి దీన్ని ప్రైవేటైజేషన్ అనే పేరు పెట్టి దీంట్లో మీరు బిజినెస్ వెతుక్కుంటున్నారో, దీని ద్వారా మీరు ఏదైతే స్కామ్ చేయాలనుకుంటున్నారో, దీని ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు. రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కూడా ఈ ప్రైవేటైజేషన్లో మీరు వేస్తున్నటువంటి అడుగులు తీసుకున్నటువంటి ఆలోచనని ఖచ్చితంగా మేము రద్దు చేస్తాము. మళ్ళా తిరిగి గవర్నమెంట్లోనే వీటిని కొనసాగించి ప్రజలకు మేలు చేస్తాము, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాం.